ప్రయత్నం చేయకుండా భగవంతుడు నిన్ను అనుగ్రహించడు. నీ ప్రయత్నం నువ్వు చేస్తూ భగవంతుడిని ప్రార్థించు. భగవంతుడి అనుగ్రహాన్ని పొందగలుగుతావు. ఎవరిని ఏడిపించకు. ఎవరి బాధకు నువ్వు కారణం కావద్దు. నువ్వు ఏడిపించినా బాధపెట్టినా ఆ కర్మ యొక్క ఫలం నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. ఆ కర్మఫలం నిన్నే కాదు, నీ బిడ్డలను కూడా వెంటాడుతుంది. చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడం తమోగుణం. మనసులో చెడు ఆలోచనలు ఉంటే జీవితం మాయలా కబలించి వేస్తుంది. గతంలో చేసిన తప్పులను సమర్థించుకుంటే అదే రజోగుణమవుతుంది. సమర్థించుకునేవారు మరలా తప్పు చేయడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ వెనకాడరు. అలా కాకుండా గతంలో చేసిన తప్పులకు పరివర్తన పశ్చాత్తాపం చెందినట్లయితే మరలా తిరిగి ఆ తప్పు పునరావృతం కాదు. చేపలు పట్టేవాడు గాలానికి ఎరకట్టి నీటిలోకి వదులుతాడు. గాలానికి కట్టిన ఎరని చూసిన చేప ఆ ఎర ఎంతో రుచిగా ఉంటుందని ఆశతో భ్రమపడి ఎరను పట్టుకొని గాలానికి పట్టుబడి ప్రాణాలను విడుస్తుంది. ఇదే విధంగా చూసినది, విన్నది, తాకినది నిజం కాదు. వాటి వల్ల వచ్చే సుఖం తాత్కాలికమే. అదే చివరకు విషంగా పరిగణిస్తుంది. అందుకే అత్యాశ, ఆతృత, తొందరపాటు, అనాలోచిత పనులు చేసే ముందు జాగ్రత్త వహించాలి. మనిషి చెడుని ఆకర్షించినంత విధంగా మంచిని ఆకర్షించలేడు. ఎందుకంటే చెడు ముందు సుఖాలతో మొదలై చివరకు కష్టాలు పాలు చేస్తుంది. అదే మంచి కష్టాలతో మొదలై తరువాత సుఖంగా బ్రతికేలా చేస్తుంది. ఇది తెలిసిన అయినా మనిషి చెడువైపే ఆకర్షించబడతాడు. ఏ కర్మ యొక్క ప్రతిఫలానికి ఎవ్వరూ కారణం కాదు. చేసే ప్రతి కర్మ నిష్కమంగా చేయాలి. చేసిన కర్మ దాని యొక్క ప్రతిఫలాన్ని మాత్రం పరమాత్మకు వదిలివేయాలి. చేస్తున్నాను అనే కృతజ్ఞతా భావన కలిగి ఉండకూడదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా చేసిన కర్మకు ఫలితం ఆశించకూడదు. ఎందుకంటే ఏదో ఒక ఫలితం ఆశించి కర్మను చేస్తే ఫలితం వస్తుందో రాదో అనే వ్యాకులతతో చేస్తారు. కర్మను మనస్ఫూర్తిగా శ్రద్ధతో చేయలేరు. ఒకరు నీకు చెడు చేసినంత మాత్రాన మీరు వారికి చెడు చేయవలసిన అవసరం లేదు. కర్మఫలం యొక్క కాలధర్మంలో వాళ్ళే చెడిపోతారు. ప్రతి మనిషి పుట్టినప్పటి నుండి మరణించేదాకా ఎన్నో దశలను అనుభవిస్తూ ఉంటాడు. మొదట వెల్లికిలా పడుకుంటాడు, బోర్లా పడతాడు. తరువాత లేచి కూర్చుంటాడు, పట్టుకుని నిలబడతాడు. మొదట తప్పటడుగులు వేస్తాడు, సక్రమంగా నడుస్తాడు, పరిగెడతాడు. జీవితమంతా అర్థం పర్థం లేని ఆశ కోరికల వెంట పరిగెడుతూనే ఉంటాడు. బాల్యం, కోమరం, యవ్వనం, వృద్ధాప్యం, మరణం ఇలా ఒకదాని వెంట ఒకటి వస్తూనే ఉంటాయి. వీటిని ఎవ్వరూ ఆపలేరు. అలాగే మరణం తరువాత పోయిన దేహం తిరిగి మరలా దేహం వస్తుంది. దానిని ఎవ్వరూ ఆపలేరు. దేహం శాశ్వతం కాదు. దేహంతో చేసే పాప కర్మలు మాత్రం జన్మ జన్మలకు నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. నది నదిలా ప్రవహిస్తున్నంత కాలం దానిని పవిత్రంగానే చూస్తాము. ఎప్పుడైతే అది సముద్రంలో కలుస్తుందో అప్పుడు దాని అస్తిత్వం కోల్పోతుంది. అలాగే మీరు మీలాగే ఉన్నంతకాలం సంతోషంగానే ఉంటారు. ఎప్పుడైతే ఇతరులతో పోల్చుకుని వారిలా ఉండాలనుకుంటారో అప్పుడే మిమ్మల్ని మీరు కోల్పోతారు. ప్రతి దానికి ఒక పరిమితి అనేది ఉంటుంది. కఠినత్వానికి, బాధకి, సమస్యకి
అలాగే చీకటికి కూడా. ఒకవేళ దేనికైనా పరిమితి లేదు అంటే కేవలం అది కఠినమైన శ్రమకు మాత్రమే. మీరంతా చూసే ఉంటారు, రాత్రి ఎంత చీకటిగా అయినా ఉండనివ్వండి, నక్షత్రాలు తమ శక్తి కొద్దీ పోరాడుతూనే ఉంటాయి. ఇక చివరిగా వెలుతురు రానే వస్తుంది. ఒక తుఫాను పక్షులు నిర్మించుకున్న గూళ్లను చెల్లాచెదురు చేసేస్తుంది. కాని పక్షులు తిరిగి వాటి గూళ్లను మరలా నిర్మించుకుంటాయి. అదేవిధంగా పరిమితిని అధిక పరిమితి చేత ఓడించాల్సి ఉంటుంది. శ్రమకు పరిమితి అనేది ఉండదు. దానికి మీ శ్రమే అధిక పరిమితి. భగవంతుడు మానవుడికి ప్రసాదించిన అమూల్యమైన వరం వాక్కు. ఏ జీవికి లేని సౌకర్యం మానవులకు లభించినందుకు ఆనందించాల్సిన విషయం. అంతే తప్ప ఏ దశలోనైనా వాక్కును అమంగళమైన మాటలతో దుర్వినియోగం చేయరాదు. సాధ్యమైనంత వరకు నీ ప్రియమైన వాక్కుతో అందరినీ సంతోషపరచాలి. అంతేకాని ఎదుటవారిని నొప్పించే అపదజాలమైన మాటలను పలకవద్దు. అలాంటి మాటల వల్ల చెడు కర్మను సంపాదించుకున్న వాడివే అవుతావు. మనిషికి జీవితాంతం తోడుగా ఎవ్వరూ ఉండరు. అలా ఉంటారనుకోవడం భ్రమ. మనిషికి నిజంగా జీవితాంతం తోడుగా ఉండేది తన మనోధైర్యమే తప్ప మరొకటి లేదు. క్రియాశూన్యత అంటే మనిషి చేయవలసిన పనులను చేయకపోవడం. మనిషి యొక్క సహజ స్వభావం ఏదో ఒక పని చేస్తూ ఉండడమే. అయినా మనిషికి తరచుగా పని కష్టతరంగా, గందరగోళంగా అనిపిస్తుంది. అలాంటి పరిస్థితుల్లో పారిపోకుండా జ్ఞానంతో అర్థం చేసుకుని పని అమలు చేయాలి. అంతేకాని పని శ్రమతో కూడినది, భారమైనదని సోమరితనంతో ఉండడం అత్యంత తగని చేష్ట. చేయవలసిన పనులు చేయకుండా ఉండడం ఎప్పుడూ దేనికి సంస్కారం కాదు. శక్తి కొలది పని చేస్తూ ఉండడమే మానవ కర్తవ్యం. ఏ భక్తులైతే సమస్త ప్రాణుల పట్ల ద్వేషాభావం లేకుండా మైత్రితో, స్నేహపూర్వకముగా, కారుణ్యముతో ఉంటారో వారు నాకు చాలా ప్రియమైన వారు. వారు ఆస్తి ధనముపై మమకార ఆసక్తి రహితముగా ఉంటారు. మరియు అహంకారము లేకుండా సుఖ దుఃఖాల రెండిటియందు ఒకే విధముగా ఉంటారు. మరియు వారు సర్వదా క్షమించే మనస్సుతో ఉంటారు. వారు ఎల్లప్పుడూ తృప్తితో, భక్తితో నాతోనే ఏకమై ఆత్మ నిగ్రహంతో, దృఢ సంకల్పంతో మరియు వారి మనోబుద్ధులను నాకే అర్పిస్తూ ఉంటారు.